టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే టూర్స్ను ప్రత్యక్షంగా చూసిన పండితులు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురుగారు, రాబోతోంది కార్తీక మాసం కాబట్టి గుజరాత్, మధ్యప్రదేశ్ యొక్క ప్రత్యేకత తెలియచేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం అన్ని మాసములలో గొప్పదైనటువంటి మాసం కార్తీక మాసం. అందరు దేవతలలో గొప్పదైనటువంటి దేవత అమ్మ. అన్ని మంత్రములలో గొప్పదైనటువంటి మంత్రం గాయత్రి. అన్ని అక్షరములలో గొప్పదైనటువంటి అక్షరం ఓంకారం. కాబట్టి అలాంటి పుణ్యమైనటువంటి మాసములన్నిటిలో కార్తీక మాసంలో తీర్థయాత్ర చేసిన, భగవద్దర్శనం చేసిన, దానం చేసిన, దీపదర్శనాన్ని చేసిన, దీపదానాన్ని చేసిన, స్నానము చేసిన, అందులో పుణ్యనదులలో స్నానం ఇంకా పుణ్యం. ఇక గుజరాత్ అంటేనే అద్భుతం. దీనినే సౌరాష్ట్రం అంటారు. సౌరాష్ట్రే సోమనాథం చ. ద్వాదశ జ్యోతిర్లింగములలో అత్యద్భుతమై ప్రకాశించి ఆనందించేటువంటి ఒక క్షేత్రమే సోమనాథ్ దేవాలయం. సందర్శించవచ్చు. చంద్రుడు ప్రార్థించగా వెలుగొందినటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం. జ్యోతిర్లింగములలో జ్యోతిర్లింగ విశేషము చెప్పేటప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతం గుజరాత్లో ఉన్నాం కనుక ఇక్కడనే అహ్మదాబాద్ బాలాజీ దేవాలయం, ఇస్కాన్ దేవాలయం, అలాగే వైష్ణో దేవాలయం. ఇంకొక విశేషం ఏమిటి అంటే ద్వారకా. ధరణినేమి మహిమ చాట, ధరణినేమి మహిమ చాట, ద్వారకలో నుంటివో దేవదేవా. పరమాత్మ చెరసాలలో జన్మించి, మధురలో జన్మించి, రేపల్లెలో విహరించి, బృందావనిలో ఆటలాడి, ఆ తర్వాత ఆనందంగా ద్వారకలో నివసించిన పుణ్యమైనటువంటి ద్వారక అక్కడనే మనకు దర్శనమిస్తుంది. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందుగోరాడు, అయ్యది కోట అదే అగర్త విరచల్ వారలే యాదవుల్. యదు సింహుండు వసించు మేడ అదిగో ఆలనదంతావళభ్యుదయం వైవరమంధురంతర తురంగోచ్చండమై పర్వెడిన్. రుక్మిణీ అమ్మవారిని చూడవచ్చు. అలాగే భేట్ ద్వారకలో ఆనందం. మరొక విశేషం ఏమిటి అంటే జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ. మూల్ ద్వారక, అక్కడనే పరమాత్మ నివసించి అద్భుతమైనటువంటి విగ్రహం మనం చూడొచ్చు. శ్రీకృష్ణ దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం మన కళ్ళారా చూడొచ్చు. పరమాత్మ పరంధామ. దేవాది ఋషీశ్వరులందరూ వచ్చి పరమాత్మను సేవించే పుణ్యనిలయమే ద్వారక. ద్వారకా అని పేరు విన్నా అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతికాపురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. మోక్షమును కలిగించేటువంటి అద్భుతమైనటువంటి మహానగరములలో ద్వారక చాలా గొప్పది. అలాగే ఏ దేశం కోసం కొల్లాయి గట్టితేనేమి, మా గాంధీ కోమటై పుట్టితేనేమి. సహజంగా లోకంలో ఒకటి అంటుంటారు పల్లెటూళ్ళల్లో, కోమడి పిరికి కొడితే ఉరికి అని. ఏదో ఒక్కొక్క కులానికి ఏదో ఒకటి అంటుంటారు రహస్యంగా. అయితేనే ఆయన ధైర్యంతో సత్యాగ్రహమును పూనినటువంటి ఆ గాంధీ మహాత్ముడు జన్మించినటువంటి పోర్బందర్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ్ దేవాలయం మనం ఇందాక విన్నాం. జ్యోతిర్లింగం అన్నమాట. అత్యద్భుతమై వెలుగొందుతూ ఉంటుంది. అలాగే వల్లభభాయ్ పటేల్ ప్రపంచంలోనే గొప్ప ఎత్తైనటువంటి వీరుడై ఉక్కు మనిషి అని పేరు కలిగి గుండెలు ఎదురించినటువంటి, శత్రువులకు ఎదురించినటువంటి గుండె కలిగినటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన కథ చదవండి. అలాంటి మహానుభావుని యొక్క స్టాచ్యూ మనకు కనపడుతుంది. అలాగే మాతృగయ, తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు చేస్తారు.
ఏ వ్యక్తి అయినా తన పితృదేవతలకు ఉత్తమగతులు కలిగించిన వాడి యొక్క జన్మయే జన్మం. పూర్వీకులందరూ కూడా భగీరథుడేమిటి, ఇక్ష్వాకుడేమిటి, రాముడేమిటి, ఉత్తమమైనటువంటి ఇలాంటి పుణ్య ప్రదేశములు వచ్చినప్పుడు పితృదేవతలకు పిండ ప్రదానములు చేసి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే సకాలంలో పెళ్ళిళ్ళయ్యేవి, మంచి భర్తలు వచ్చేది, మంచి భార్య వచ్చేది, మంచి సంతానం కలిగేది. లేకపోతే విచ్చలవిడిగా కుక్కలా తిరుగుతూ ఉండడమే. మనం లోకంలో చూస్తున్నాం, ధర్మ పరిపాలనలో ధార్మికమైనటువంటి జీవనాన్ని గడిపి ధర్మపత్నిగా, గృహిణిగా, అలాగే ధార్మికమైనటువంటి చింతనతో భార్యాభర్తలు గలపాలి అంటే అది పూర్వజన్మ సుకృత ఫల విశేషం ఉండాలి. మానవుడి పుట్టినంత మాత్రం చేతనే పశు లక్షణములు పోవాలి. అలాంటి పోవాలి అంటే ఇలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రములు సందర్శించాలి. అంబాజీమాత, అలాగే ఉదయపూర్ స్థానిక దర్శనీయమైనటువంటివి, అలాగే నాథ్ ద్వారా. అసలు అక్కడ అన్ని కృష్ణ ఆలయాలలే. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఆ పరమాత్మ అక్కడ నుండే పాండవ దూతగా విచ్చేసింది హస్తినాపురికి. అలాగే కాక్రోలి ద్వారక, ఎన్ని ద్వారకలు ఉన్నావో అక్కడ. కొంత సముద్రంలో కలిసిన ద్వారక. అరేబియా సముద్రం దగ్గరనే ఒక బ్రాహ్మణుని అవమానం చేశారు, ఎగతాళి చేశారు మునీశ్వరుని. మునీశ్వరుల శాపమే, ఏరా ఒక పురుషునికి గర్భము దాల్చినట్లు వచ్చి ఏం బిడ్డ పుడతారని అడుగుతారా? కలియుగం సమీపిస్తోంది. కలియుగంలో బ్రాహ్మణ నింద, వేద నింద జరుగుతుంది కలియుగంలో. అది లక్షణం. అది మొదలైంది ఇప్పుడే. ఇంతవరకు బాగున్నది. శ్రీకృష్ణ పరమాత్మ వేదములను, యజ్ఞములను, బ్రాహ్మణులను గౌరవించేవాడు. ఇక ధర్మం నశిస్తోంది, అనుభవించండి. వీడికి ముసలం పుట్టి యదువంశం నాశనమైపోతుంది శపించారు. చూశారు? మహర్షులను అవమానించకూడదు. మహర్షులు కనపడినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇక్ష్వాకు వంశరాజులు లేచి నుంచొని నమస్కారాలు చేసేవాళ్ళు. అలాగే మహాకాళేశ్వరం, అలాగే ఉజ్జయినిలో మనకు దర్శనమిస్తుంది, అది కూడా చూపిస్తారు. ఓంకారేశ్వరంలో ఓంకారేశ్వర ఆలయం, అలాగే భావనగర్లో నిష్కలంక మహాదేవ్. ఇక్కడ ఎప్పుడూ నీళ్లలోనే పరమాత్మ ఉంటాడు. 3 గంటలు మాత్రమే రోజులో మనకు దర్శనం. అలాంటి దర్శనాన్ని మనకు కలిగించి సకల శుభములతో వెలుగుందేటువంటి విధంగా చేసి అద్భుత సుందర మహోన్నతమైనటువంటి తీర్థయాత్ర, పుణ్యయాత్ర దర్శనీయం అన్నిటిని కూడా సందర్శించి ఆనందించి కార్తీక మాసంలో అలాంటి పుణ్య ఫలములు మీరు పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. గురుగారు, గుజరాత్, మధ్యప్రదేశ్ యొక్క స్పెషాలిటీ, అలానే అక్కడ క్షేత్రాల యొక్క ప్రత్యేకతలు చాలా వివరంగా తెలియజేశారు. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వచ్చి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్లకు 2 తెలుగు రాష్ట్రాలలోనూ 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ని విజిట్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్లకు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా చెప్పినట్లయితే చక్కగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. ధన్యవాదాలు.